హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఇక్కడ ఈరోజైతే నేను మన గార్డెన్లోకి వచ్చిన చాలా రకాల వెజిటబుల్స్ చెత్తనైతే మీకు చూపిస్తున్నాను. అంటే ఇది వేస్టేజ్. మా ఇంటి పక్కనే ఒక కూరగాయల షాప్ అయితే ఉంది. ఇంకా వాళ్ళ దగ్గర నేను ఒక్కరోజు వేస్టేజ్ ఇట్లా తీసుకుంటేనే ఇంత చాలా ఎక్కువగా ఉంది. ఇంకా నాకైతే అనిపించింది, మన టెర్రస్ గార్డెన్ ఉంది కాబట్టి మన ఇంట్లో నుంచి అయితే బయటకి చెత్త అసలు వెళ్ళట్లేదు. కానీ షాప్లో వాళ్ళ దగ్గర నుంచి అయితే రోజు కూడా ప్రతిరోజు ఇంత కూరగాయల వేస్టేజ్ అయితే బయట పడేస్తూ ఉంటారు కదా. ఇంకా సరే, ఈరోజు అయితే నేను టెర్రస్ గార్డెన్లో మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసైతే ప్రతిసారి చూపిస్తూనే ఉంటాను కదా. కానీ ఒకేసారి ఇంతలా వచ్చింది కదా, దీన్ని మనం ఎలా వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు ఇట్లాంటి సంచులు ఉన్నాయి కదండి. ఇది సమ్మర్ కాబట్టి ఇట్లాంటి సంచులు దొరికితే కనుక తప్పకుండా మన టెర్రస్ గార్డెన్లో యూజ్ చేయండి. ఇది ఎలా యూజ్ చేయాలో కూడా నేను దాని గురించి కూడా ఒక వీడియో చేస్తానండి. ప్రస్తుతం అయితే నేను ఈ బ్యాగ్ని అయితే ఇలా కట్ చేస్తున్నాను. నేను చాలా వరకు అయితే కిచెన్ వేస్ట్ కానివ్వండి, ఇట్లా మనకు ఏదైనా ఫ్రూట్స్ నుండి అట్లా వేస్ట్ వచ్చినప్పుడు ప్రతిసారి చూపిస్తూనే ఉంటాను. డ్రై లీవ్స్ కానివ్వండి, చాలా రకాల కంపోస్ట్లు అయితే నా వీడియోలో నా ఛానల్లో చాలా వరకు ఉన్నాయి. ఇంకా ఇట్లాంటి వేస్టేజ్ అంటే మనకు షాప్ నుండి వచ్చిందంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, బ్యాగ్ నిండా అసలు ఫుల్గా ఉంది. మనమైతే ఒక బ్యాగ్ని కూడా లేపలేము, అంత వెయిట్ కూడా ఉంది. దీంట్లో చూస్తే కనుక కీరాలు చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద సైజులో ఉన్నాయో. ఇవన్నీ కూడా మనకు కంపోస్ట్ అయితే చాలా చక్కగా యూజ్ అవుతుంది మన ప్లాంట్స్కి. ఇంకా వీళ్ళు షాప్ వాళ్ళ దగ్గర అని అంటే మనకైతే అన్ని రకాలు కలిపి ఉంటాయి కదా వెజిటబుల్స్. అందుకని మనం ఇది కంపోస్ట్ చేస్తే కనుక చాలా మంచి బలమైన కంపోస్ట్ అయితే రెడీ అవుతుంది. ఇంకా మనం చూస్తే ఇందులో అల్లం పొట్టండి, అది కూడా ఉంది. ఇట్లాంటి మనము అల్లం వెల్లుల్లి పొట్టు ఉంటుంది కదా, దాన్ని వాడడం వల్ల మనకు చాలా వరకు పెస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. అందుకని ఇట్లాంటి పొట్టు దొరికితే కూడా కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి కంపోస్ట్లో వాడడానికి. లేదా మనం ఇదంతా వాటర్లో నానబెట్టి కూడా ఆ వాటర్ని మనం మొక్కలపైన స్ప్రే చేసినా కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇంకా ఇందులో నిమ్మకాయలు, రకరకాల వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి. మనం ఎప్పుడైనా కూడా అంటే తక్కువ కంపోస్ట్ ఉన్నప్పుడు ఏ విధంగా చేసుకోవాలి, లేదా ఇంతటి కంపోస్ట్ ఇట్లా ఎక్కువగా వచ్చిందనుకోండి, ఒక్కొక్కసారి కొంతమంది అయితే కొత్తగా గార్డెన్ చేసే వాళ్ళు అయితే భయపడిపోతూ ఉంటారు కూడా. ఇంత వెజిటబుల్ వేస్ట్ని చూస్తే ఇంకా మనకి ఇదంతా ఎట్లా అని మన ఇంట్లో వాళ్ళు మనల్ని కొద్దిగా తిట్లు చివాట్లు పెట్టకముందే వాటన్నింటినీ కూడా మనం ఎక్కడిదక్కడ సర్దేసుకోవాలి. ఇంకా ఇట్లాంటి టమాటాలు చూడండి అసలు ఎంత పెద్ద సైజులో ఉందో. ఇట్లా మనం వీటిని మళ్ళీ మనం విత్తనాల కోసం అనేసి కొద్దిగా పక్కన పెట్టేసుకుంటే మంచి టమాటా అండి. ఇట్లాంటివి అయితే మనకు మంచిగా గ్రో అవుతాయి. ఇంకా ఫ్రూట్స్ కూడా టమాటాలు బాగా వస్తాయి. ఇంకా ప్రస్తుతం అయితే ఈ బ్యాగ్లో చూస్తే చాలా రకరకాల వెజిటబుల్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటిని కూడా తీస్తుంటే ఆల్రెడీ కొద్ది వరకు అయితే కిందికి అన్ని ఆకుకూరలు ఉన్నట్టున్నాయి. ఇవన్నీ కూడా చాలా వరకు కంపోస్ట్ అయిపోయాయి. నేను దీన్ని మీరు చూస్తున్నారు కదా ఒక కవర్ పైన పెట్టాను, ఎందుకంటే కింది నుంచి లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ అంతా లూజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఫ్లోర్ పాడవుతుందని ఎప్పుడైనా మనం ఇట్లాంటివి తెచ్చుకున్నప్పుడు ముందు జాగ్రత్త అండి ఇది. ఎందుకంటే మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవడం డబుల్ పని అవుతుంది కదా. అందుకని ముందుగానే ఈ బ్యాగ్ని అయితే కవర్ పైన పెట్టి ఇవన్నీ ఒక్కొక్కటిగా తీస్తున్నాను. ఇంకా నేను గ్లౌస్ వేసుకోలేదు కాబట్టి ఇలా కొద్దిగా చెక్క లాంటి దాంతో అయితే చూస్తున్నాను ఇందులో వీళ్ళు ఏమేమి ఇచ్చారు అనేసి. ఎందుకంటే దీన్ని బట్టి మనం కంపోస్ట్ ఏ విధంగా చేసుకోవాలి అన్నది కూడా డిసైడ్ అవుతుంది. ఇట్లా ఎక్కువ కుళ్ళిపోయిన వాటిని అయితే మనం డైరెక్ట్గా చేయి పెట్టి తీయలేము. ఇంకా అలాగే వాటిని వేయడానికి కూడా అన్ని పెద్ద పెద్ద కట్టలుగా కట్టి ఉన్నాయి కదా, అందుకోసమని ఇవి వేయడానికి కొద్దిగా పెద్ద కంటైనర్స్ లాంటివి తీసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. ఇవి ముందే సమ్మర్, ఇంకా ఆల్మోస్ట్ ఇవి చాలా వరకు ఇట్లా కుళ్ళిపోయినట్టు అయిపోయినాయి కాబట్టి చాలా త్వరగా ఇది అయితే కంపోస్ట్ అయిపోతుంది. ఇంకా ఇందులో అంతా పుదీనా ఉంది. ఇప్పుడైతే ముందుగా దీన్ని చూద్దాము. ఇక్కడ మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అని అంటే నేను ఆల్రెడీ కంపోస్ట్ అయ్యింది కూడా ఇప్పుడు చూపిస్తాను. నేను ముందు వేసిన దానికి మళ్ళీ అది తీసి అది ఎలా అయ్యిందన్నది కూడా చూపించి ఇప్పుడు మళ్ళీ దీన్ని అయితే వేస్తాను. అందుకని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూస్తే ఈ కవర్ మొత్తంగా కూడా నాకైతే తెల్ల ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వీటన్నింటినీ కూడా ఈ టబ్లో వేద్దాం అనుకున్నాను ముందుగా, కానీ అవి చాలా ఎక్కువగా అయిపోయేటట్టు అనిపిస్తున్నాయి. అందుకని ఇప్పుడైతే టబ్లో వేయట్లేదు. ఇక్కడ చూడండి పైన
నేను ముందుగా థర్మాకోల్ బాక్స్లో అయితే ఇక్కడ కంపోస్ట్ చేశాను. నేను ఇంతకుముందు కూడా చూపించాను ఇందులో కంపోస్ట్ చేసేది, ఇవంతా నింపేది. ఇదైతే ఇప్పుడు మంచిగా చక్కగా కంపోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న కూరగాయల వేస్ట్కి అయితే ఈ బాక్స్ అయితే మంచిగా సరిపోతుందేమో అని అనుకుంటున్నాను. దీంట్లో ఉన్న కంపోస్ట్ చూడండి ఎంత బాగా అయ్యిందో. మనం ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడైతే ఆల్రెడీ మనకి ఇట్లా రెడీగా ఉందనుకోండి, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఏదైనా, మనం బయట నుంచి ఇంకా కౌడంగ్ కంపోస్ట్ అట్లాంటివి ఏవి ఒకవేళ లేకున్నా కూడా వీటిని వాడుకొని వెంటనే మనం ఏదైనా ప్లాంట్ నాటుకోవాలన్నా, లేదంటే మనం 15 డేస్కి ఒకసారి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి కదా, అప్పుడు వెంటనే మనం ఇదైతే ఇచ్చేసుకోవచ్చు. కొద్దిగా దీన్ని మంచిగా ఎండబెట్టేసుకొని మనం ప్లాంట్కి ఇచ్చేటప్పుడు కొంచెం వేపపొడి కానీ, లేదంటే వేపపొడి లేకుంటే కనుక బూడిద అట్లాంటివి ఏవైనా కలుపుకొని ఒక గుప్పెడు ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇక్కడ ఎంత కంపోస్ట్ ఉంది చూడండి, ఎంత బాగా అయ్యింది. ఇదంతా కూడా ఎలాంటి పెస్ట్ కూడా లేదు ఇందులో. ఇదంతా కూడా మనకు ఈజీగా ఒక 100 రూపీస్ టబ్బులోకి అయితే మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవచ్చు. సాయిల్ మిక్స్ అంతలా ఉంది. ఇలా మంచిగా పల్చగా అనుకొని మనం ఎండబెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 1 డే ఉంచేసుకొని మళ్ళీ ఏదైనా ఒక దాంట్లోకి ఎత్తి పెట్టేసుకోవాలి. ఇక మళ్ళీ దీన్ని ఖాళీ చేసాం కదా, ఇక్కడ డ్రైన్ హోల్స్ పైన అయితే ఎప్పుడు చెప్పిన విధంగానే టైల్స్ పెట్టేస్తున్నాను. ఇవైతే తప్పకుండా పెట్టుకోవాలి మనం. ఇక దీంట్లో అయితే ముందుగా డ్రైన్ హోల్స్ పైన టైల్స్ ముక్కలు పెట్టేసినాక కొద్దిగా మట్టి వేసానండి. మట్టి పైన ఇవన్నీ మళ్ళీ బంతిపూలు దండలు, ఇంకా మామిడాకులు ఇట్లాంటివి అయితే చాలా ఉన్నాయి. అందు గురించి అని ముందుగా అవి వేసేసాను, ఎందుకంటే అవి డ్రైగా ఉన్నాయి కదా. ఆ డ్రై వాటిపైన ఇట్లాంటి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, పుదీనా, ఇంకా ఇందులోనే చాలా రకాల ఆకుకూరలు, గోంగూర ఇట్లాంటివి ఉన్నాయి కదా, అవన్నీ కూడా చాలా వరకు కంపోస్ట్ అయిపోయాయి అని చెప్పాను కదండి. ఇంకా కొన్ని మాత్రమే ఇట్లా మనకు పుదీనా ఇవి డ్రైగా ఉన్నాయి. ఇంకా మిగతా అన్నీ కుళ్ళిపోయినట్టుగా అయిపోయినాయి కాబట్టి అవి డ్రైవి వేసేసాను. వాటిపైన ఇవి వేసి ఇంకా కొద్దిగా ఇట్లా లోపలికి అంటున్నాను, ఎందుకంటే చాలా ఉంది వేస్ట్ అయితే. అందుకని ఇది ఇందులో కూడా సరిపోవట్లేదు. అసలు ఒక బ్యాగ్ కూడా ఇందులోకి, ఇంత పెద్ద దాంట్లో కూడా ఆ ఒక్క బ్యాగ్ ఇంకా ఎక్కువనే అవుతుంది. ఇంకా నేను కొద్దిగా కదిలిస్తూ ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక చెక్కతాంతో అంత లోపలికి అంటున్నాను. మరేం పర్వాలేదండి, ఎందుకంటే ఇవి చెప్పాను కదా. ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికైనా ఇంత ఎక్కువగా వేస్ట్ ఉన్నప్పుడు ఇట్లా చేసుకుంటే బాగుంటుందని ఇంత డీటెయిల్గా చూపించుకుంటూ చెప్తున్నాను. వీటన్నింటినీ మనం లోపలికి అనేస్తే కనుక, ఇది సమ్మర్ ఎండాకాలం కదా, అందుకోసమని త్వరగా కంపోస్ట్ అయిపోతుంది. అందుకని ఇలా కొద్దిగా గుచ్చేసుకుంటూ ఇంకా వీటిపైన మొత్తం మట్టి అయితే వేసేసాను. ఇంకా చాలా ఉంది. ఇక్కడ చూడండి, ఈ బ్యాగ్ అయితే ఇంకా ఫుల్గా ఉంది. ఇందులో అయితే పట్టేలాగా లేదు. ప్రస్తుతం అయితే దీన్ని నేను పక్కన పెట్టేసుకుంటాను. సాయంత్రం అలా చేస్తాను, ఎందుకంటే చాలా ఎక్కువగా ఎండ వచ్చేసింది కదా, ఇంకా కొద్దిగా నీడ ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇదంతా కింద మరక కూడా కనిపిస్తుంది కదా మీకు, ఎందుకంటే అది లిక్విడ్ అంతా వచ్చేస్తుంది అనేసి ఫస్ట్ దాన్ని అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా బ్యాగ్లో చూస్తే ఇంకా కనిపిస్తున్నాయి ఆకుకూరలు, ఇంకా ఫిల్ చేద్దాం అనేసి కూడా మొత్తం వేసేసుకొని ఇలా మట్టి వేసి, ఇంకా మనకైతే బయటకు ఎట్లాంటి స్మెల్ కూడా రాదు, ఇంకా పురుగులు కానీ వాసన ఏది ఉండకుండా ఇట్లా మనం మట్టితోటి కప్పేసామంటే అది చక్కగా కంపోస్ట్ అయిపోతుంది. కానీ వాటర్ అయితే అస్సలు వేయొద్దండి. వాటర్ ఎండిపోయినప్పుడే లైట్గా ఇట్లా మనం చిలకరిస్తే సరిపోతుంది. ఎక్కువ వాటర్ అయితే కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే పురుగులు వస్తాయని చెప్పాను కదా, అందు గురించి. ఇంకా ఇది మొత్తం ఓపెన్ ప్లేస్లో ఉంది కాబట్టి కొద్దిగా గ్యాప్ ఉంచేసుకొని నేనైతే ఇక్కడ మంచిగా మూత పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యలో ఒక వర్షం కూడా పడింది కదా, అప్పుడప్పుడు మబ్బు వేసినట్టు కూడా అవుతుంది. ఇంకా తడిచిందంటే మళ్ళీ అంతా లిక్విడ్ కిందికి వచ్చేస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతో మూత పెట్టేశాను. ఇంకా ఇట్లా పెట్టినాక తప్పకుండా కింద మాత్రం ఏదైనా ఒక టబ్ లాంటి, చిన్న టబ్ లాంటిది అట్లా పెట్టేసుకోండి. ఎందుకంటే లిక్విడ్ మనకైతే చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి వచ్చింది అది మొక్కలకి ఇవ్వడం వలన చాలా హెల్తీగా గ్రో అవుతాయి. ఇంకా ఈ కవర్ నిండా ఉన్న వేస్టేజ్ని అయితే ఈ బకెట్లోకి వేసేసుకొని మట్టి వేస్తే సరిపోతుంది. ఇదైతే సాయంత్రం చేసుకుంటాను ఈ పనంతా కూడా. ఇంకా ఇక్కడ మనకు ఇవన్నీ కీరాలు అయితే ఇంత పెద్దగా వేయడం ఎందుకులే అనిపించింది నాకు. ఇవైతే మనం చిన్న చిన్న వాటిల్లో కూడా కొద్దిగా కట్ చేసుకొని వాటిలో వేసుకుంటే త్వరగా లిక్విడ్ అయి వచ్చేస్తుంది, ఇంకా మంచిగా కంపోస్ట్ అయిపోతాయి. కాబట్టి వీటిని అయితే అట్లా చేద్దాము అని అనుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ ఇంట్లో కిచెన్ వేస్ట్ కూడా ఉందండి, ఉల్లిపాయ పొట్టు, ఇంకా
వాటర్ మిలన్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి కూడా ఒక దాంట్లోకి వేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఈ కీరాలు కానివ్వండి, ఇంకా కాలీఫ్లవర్ ఇట్లాంటివన్నీ కొద్దిగా కట్ చేశాను. ఇంకా ఈ బ్యాగ్ కూడా చిన్న బ్యాగ్లో కూడా ఇంకా కాస్త వేస్టేజ్ ఉంది కదా, అది కూడా టబ్లోకి వేసేసాను. ఇందులో అయితే మొత్తం పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ పొట్టు ఇట్లాంటివే ఉన్నాయి. ఇదంతా వేస్ట్ కూడా మనం ఇంత బ్యాగులు అయితే ఎక్కువగా ఉన్నాయి కదా, మన ఇంట్లో వాళ్ళకైతే వాళ్ళ కంట పడకుండా, ఈ టెర్రస్ గార్డెన్ వాళ్ళకైతే ఇదే ఉంటుంది కదా, ఎవరి కంట పడకుండా. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఇవన్నీ చూసారనుకోండి, మనకి ఇంకా తిట్లు చివాట్లు ఇవన్నీ ఉంటాయి. అందుకని వీటన్నింటినీ మనం సైలెంట్గా ఎక్కడిదక్కడ మట్టిలో కప్పెట్టేసేయాలి. అందుకని నేనైతే ఇప్పుడు ఫాస్ట్గా ఇవంతా కూడా చేసేస్తున్నాను. ఇంకా నేను చేసే పద్ధతి ఎవరికైనా అంటే ఇంత వేస్ట్ చూసినప్పుడు కొద్దిగా మన టెర్రస్ గార్డెన్లోకి ఇంత వేస్ట్ వచ్చిందనుకోండి, మనం ఏ విధంగా కూడా భయం లేకుండా ఎలా చేసుకోవాలి అన్న ప్రాసెస్లో ఈజీగా ఉంటుంది చెప్తే అనేసి ఇవన్నీ చూపిస్తున్నాను మీకైతే. ఇక్కడ చూడండి, ఈ కవర్ అయితే కొద్దిగా మందంగా ఉంది. ఇప్పుడు ఇంకా ఒక చెట్టులో ఈ ఒక ప్లాంట్లో పెద్ద టబ్బు దాంట్లో పెట్టేద్దాము ఈ కవర్తో పాటే అనేసి అయితే ఇంకా ముందు దీంట్లో ఉన్నదంతా కుళ్ళిపోయింది కూడా. ఇట్లా మూట కట్టేసాను చూడండి, దీనికి ఒక దారం కట్టేసాను, కొద్దిగా మట్టి కూడా కలిపేసాను ఈ కవర్లోనే. కలిపేసి ఇక్కడ నాకు ఎందుకంటే దీంట్లోంచి ఇంకా ఎటువంటి స్మెల్ రాదు, ఇంకా పురుగులు పెస్ట్ ఏమి కూడా బయటకు రాకుండా మంచిగా కంపోస్ట్ అయిపోతుంది. ఇంకా కిందికి కూడా నేను ఒక హోల్ అయితే పెట్టాను కవర్కి. ఇక్కడ వాటర్ యాపిల్ ప్లాంట్ ఉంది కదా, ఇదైతే చాలా పెద్దగా ఉంది ఈ టబ్. ఇంకా దీంట్లోకి వేరే కంటైనర్లో ఎందుకు పెట్టడము అనేసి ఆల్రెడీ మట్టిలో నేను కొద్దిగా కప్పెట్టేశాను ఒక 2 days బ్యాక్. అందుకని ఇట్లా కవర్ ఇందులో పెట్టేశాను. ఇక్కడ నేను హోల్ పెట్టాను కదా కిందికి, దాంట్లో నుంచి లిక్విడ్ అంతా కిందికి పోతుంది. ఇంకేమైనా పెస్ట్ ఉన్నా కూడా అది కిందికే ఉంటుంది కానీ బయటకు మాత్రం అస్సలు రాదు. ఈ విధంగా చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఎక్కడి వేస్ట్ కిచెన్ వేస్ట్ అక్కడ అయితే మనకు ఇంట్లో వాళ్ళకి కనిపించకుండా, ఇంకా గార్డెన్లో కూడా అంత నీట్గా మంచిగా ఉంటుంది, గలీజ్ ఏం లేకుండా. ఇట్లాంటి కవర్స్ కూడా చూడండి, మనం ప్లాస్టిక్ ఏది బయట పడేయకుండా చిన్న చిన్న కవర్ల నుండి పెద్ద కవర్ల వరకు కూడా టెర్రస్ గార్డెన్ వాళ్ళం అయితే ఎంత బాగా యూజ్ చేస్తున్నాము. ఇంకా ఇట్లా ఫ్లవరింగ్ ఫ్రూటింగ్లో ఉన్నప్పుడు ఇట్లాంటి మొక్కలకైతే చాలా బలం అయితే అవసరం ఉంటుంది. మనం ఎంత ఇస్తూ ఉండాలి కాబట్టి ఇట్లాంటివి మనం కొద్దిగా ప్లాన్ చేసుకొని ఇస్తే మాత్రం వాటికి కూడా బలం అందుతుంది. ఇంకా ఇక్కడ చూడండి, నేను బాటిల్లో పెట్టాను. ఇంకా ఇట్లాంటివి మనం చెట్లు చిన్న చిన్న నర్సరీల నుంచి తెచ్చుకున్నప్పుడు ఇట్లాంటి వాటిల్లో వస్తాయి కదా, అది కూడా ఖాళీగా ఉంది. ఇప్పుడు ఈ బాటిల్లోదైతే ఆల్మోస్ట్ కంపోస్ట్ అయిపోయింది, ఏదో ఫ్రూట్స్ అట్లాంటివి పెట్టినట్టున్నాను నేను. ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇదంతా తీసేసి ఈ రెండిట్లో ఫిల్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర కంపోస్ట్ కిచెన్ వేస్ట్ వెజిటబుల్ వేస్ట్ చాలా ఎక్కువగా ఉంది కదా, అందుకని ఇట్లా మనకి ఎట్లా వీలైతే అట్లా మొత్తానికైతే ఈ వేస్ట్ ఎక్కడ కనిపించకుండా మన గార్డెన్లో పెట్టేసేయాలి. ఇట్లా పెట్టేసిందంతా కూడా మనకు లిక్విడ్ అందులోకి వెళ్ళిపోతుంది కదా, అసలు ఎట్లాంటి ప్రాబ్లం కూడా రాకుండా ఒక 1 week లోపలనే అండి. ఇట్లా పెట్టుకుంటే మాత్రం ఒక 1 weekకి మీరు చూడండి, ఇట్లా వేసి కొద్దిగా మట్టి కప్పేసి పెట్టేసేయండి. మళ్ళీ 1 week తర్వాత చూడండి, మీరు దాన్ని బోర్లిస్తే కనుక మంచిగా కంపోస్ట్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ అది మనం ఈ చెట్టు కన్నా ఇవ్వచ్చు, లేదంటే వేరే చెట్టుకు కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే చూడండి, ఈ టబ్బులో బీరపాదు ఉంది మొత్తము. ఈ బకెట్లో, ఇది 5 liters బకెట్, ఇందులో కూడా మొత్తం నింపి పెట్టేశాను నేనైతే. ఇది గుత్తి బీర, ఇదంతా పిందెలు అయితే ఇట్లా ఉన్నాయి. ఇలా పెట్టడం వల్ల కూడా మంచిగా వీటికి బలం అందుతుంది, ఇవి కూడా మంచిగా గ్రో అవుతాయి. ఇక ఈ టబ్బులో ఉన్నదంతా కూడా ఇప్పుడు అవన్నీ చూపించాలంటే ఇంకా లాంగ్ వీడియో అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చూపించట్లేదు. ఇలాగే అన్ని చిన్న చిన్న వాటిల్లో ప్రతి కంటైనర్లో కూడా ఒకటి ఏదైనా ఒకటి ఉంటుంది కదా, బాటిల్ కానీ అట్లాంటివి తీసుకొని అన్నీ కూడా మళ్ళీ మనం వేరే వాళ్ళకి ఎవ్వరికి అసలు భయపడకుండా ఎవ్వరికి తెలియకుండా ఇదంతా మాయం చేసేయాలండి, అంతే, ఇంకేం లేదు. ఇంకా ఇక్కడైతే నేను ముందుగా ఈ మధ్యలోనే ఒక వీడియో చేశాను, రొయ్య పొట్టు పెడుతున్నాను అని. ఇందులో అంతా పచ్చి రొయ్య పొట్టు పెట్టాను చూడండి, ఎంత చక్కగా కంపోస్ట్ అయిందో. వీటిని మనం గుర్తుపట్టాలంటే కూడా ఇక్కడ చూడండి, ఏదో ఒకటి నేను వాటర్ వేయలే కదా, ఇంకా కొద్దిగా అయితే ఇట్లా మిగిలి 1-2 అలా కనిపిస్తున్నాయి. ఇంకా ఎందుకు అంటే అది తెలియడానికి కూడా మనకు ఇదేం కంపోస్ట్ అని. ఇది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను తీసి.
ఇంకా వీటిల్లో నింపేటప్పుడు అయితే నేను ఈ మధ్యలో రీసెంట్గా ఒక వీడియో చేశాను. 5 లీటర్స్ బకెట్స్లో చూడండి ఎట్లా నేను కంపోస్ట్ చేస్తున్నాను అని. అంటే రకరకాలుగా నేను చేసే కంపోస్ట్లలో ఇది కూడా ఒకటి కాబట్టి ఈ వీడియో చేసి చూపించాను. ఎవరైనా తెలియని వాళ్ళు అయితే కనుక చూడండి. ఇప్పుడు ఇందులో చూడండి ఎంత బాగా కంపోస్ట్ అయిపోయిందో. నేను దీంట్లో కిచెన్ వేస్ట్ వేయడం అయితే 1 మంత్ కూడా అవ్వలేదు, 20 డేస్ అట్లా అవుతున్నట్టుంది. ఇంకా మంచిగా ఇట్లా అయిపోయింది కిచెన్ వేస్ట్. మనం ఇది కొంచెం ఎండబెట్టేసుకుంటే మళ్ళీ పొడి పొడిలాడుతూ బాగుంటుంది. ఇందులో అసలు ఎట్లాంటి చూడండి, ఇది పూలదండ, ఇదంతా దారం మిగిలిపోయింది, పువ్వులన్నీ మంచిగా కంపోస్ట్ అయిపోయాయి. ఇంకా కొద్ది రోజులు ఆగితే కనుక ఈ దారం కూడా మనకు కనిపించదు. ఇందులో అయితే ప్రస్తుతానికి ఎట్లాంటి పెస్ట్ నాకు కనిపించట్లేదు. కాకపోతే మనం ఇదంతా తీసి మళ్ళీ కొద్దిగా ఎండబెట్టేసుకుంటే ఒకవేళ ఏదైనా పెస్ట్ ఉన్నా కూడా పోతుంది. ఇంకా దీంట్లో అయితే రొయ్యపొట్టు, పచ్చి రొయ్యపొట్టు వేశాను. ఇది కూడా మంచిగా కంపోస్ట్ అయిపోయింది. ఇదైతే ఇంకా మొక్కలకైతే చాలా బలం అండి. ఇంకా కొందరైతే ఎలుకలు వస్తున్నాయి, పిల్లులు తవ్వుతున్నాయి అని చెప్తుంటారు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, నాకైతే అసలు అట్లాంటి ప్రాబ్లం ఎప్పుడు కూడా రాలేదు. ఇంకా మనం ఎందుకంటే కొద్దిగా అది వేసేసి ఎప్పుడైనా వాటర్ వేయొద్దండి. ముఖ్యంగా ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాటర్ వేయకుండా మనం డ్రైగా ఉండాలి. ఎప్పుడైనా మరీ డ్రై అయిపోయిందంటే కొద్దిగా వాటర్ చిలకరిస్తే సరిపోతుంది. ఇంకా ఇదైతే ఎంత లావుపాటి చెక్కలు అప్పుడు చూపించుకుంటే వేశాను, ఇదైతే మొత్తం డొల్లగా అయిపోయింది. ఇంకా కొద్ది రోజులైతే అది కూడా ఇందులో కలిసిపోతుంది. ఒకవేళ ఏదైనా 1-2 ఏమైనా పెస్ట్ ఉన్నా కూడా మంచిగా ఇది మనం ఒకరోజు బాగా ఎండలో ఎండబెట్టేసుకుంటే తర్వాత మళ్ళీ చెప్పాను కదండి, కొద్దిగా వేపపొడి కలుపుకొని మొక్కలకు ఒక గుప్పెడంతా ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కంపోస్ట్ రెడీ అయిపోయింది కదా, మళ్ళీ బకెట్లు ఖాళీ అయిపోయాయి. ఇప్పుడైతే మనకు ఆ బకెట్లో మిగతా ఉన్నదంతా కూడా నింపి పెట్టేసుకుంటే మళ్ళీ సేమ్ ప్లేసుల్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి అయితే మనం తీసామో అవన్నీ కూడా వేసేసి మళ్ళీ సేమ్ ప్లేసుల్లో పెట్టేసుకుంటాను. ఇప్పుడు చూసారు కదండి, మనం సంచులుగా ఎంత వెజిటబుల్ వేస్ట్ వచ్చింది. అదంతా కూడా అసలు ఎంత త్వరగా నేను ఎలా చకచక అన్నిట్లో ఫిల్ చేసేసాను. ఇట్లా చేస్తే మన ఇంట్లో వాళ్ళతోటి తిట్లు చివాట్లు ఉండవు. అలాగే మన గార్డెన్లోకి ఇంత కూరగాయల వేస్ట్ వచ్చిందన్న విషయం కూడా మనం చెప్పేవారికి ఎవరికి తెలియదు. ఇంతేనండి, ఇలా సింపుల్గా మనం చేసేసుకుంటే సరిపోతుంది. ఇక ఇప్పుడైతే చివరగా ఇంకో కవర్లో కట్టి ఈ పెద్ద కంటైనర్లో అయితే సైడ్కి కొద్దిగా మట్టి కదిలించుకొని ఇందులో పెట్టేస్తున్నాను. ఇంత వెజిటబుల్ వేస్టేజ్ ఎట్లా బాబోయ్ అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియోపై ఇంకా మీ కామెంట్ కూడా తెలియచేయండి, అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మనం టెర్రస్ గార్డెన్ చేసుకోవాలంటే ఎరువులకైతే ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇలా ఈజీగా మనం ఎరువులనైతే చక్కగా ప్రిపేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.